మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై దుర్గామాత. నేడు దుర్గాష్టమి సందర్భంగా దుర్గానగర్ వీకోటాలో మన ఆడవాళ్ళ చేత 4500 పాల కలశాలతో శోభయాత్ర అనేది జరుపుకోవడం ఎంతో విశిష్టమైన కార్యక్రమం. అలాగే ఇక్కడ మన దుర్గానగర్లో వెలిసినటువంటి దుర్గమ్మకు గత 14 సంవత్సరాలుగా దుర్గా ఉత్సవాలు అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరి యొక్క ప్రార్థనను మనస్ఫూర్తిగా అమ్మవారు స్వీకరిస్తారు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో 3 రాష్ట్రాల నుంచి జనాలు మన దుర్గామాత ఆలయానికి ప్రతి సంవత్సరం వచ్చి ఘనంగా దుర్గాష్టమి సందర్భాలను అన్నిటినీ పాలాభిషేకంతో పాటు అన్ని విధాలుగాను ఘన విజయంగా కార్యక్రమాలను జరిపిస్తారు. అంతేకాకుండా మా ఒక విన్నపం ఏంటంటే దేశం మొత్తంలో ఇలాంటి ఒక శోభయాత్ర అనేది ఎక్కడా జరగనిది. అది మహిళల చేత స్వహస్తాలతో ఇలా పాలాభిషేకం చేయడం అనేది ప్రతి ఒక్క మహిళలకి అది ఎంతో పుణ్య అవకాశము. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి, ఆ మహిమని కల్లారా చూడడానికి ప్రతి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేవాల్సిందిగా ధర్మకర్త మరియు గుడి యొక్క కమిటీ నుంచి అందరికీ ప్రార్థన చేస్తున్నాం. జై దుర్గామాత. వీకోట మండలంలో దుర్గమ్మ మాతా తల్లి దాదాపు 14 సంవత్సరాలు కంటిన్యూ రన్ చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 5000 జనంతో కలశాల్లో భారీ ఎత్తున, అంటే 14 సంవత్సరం కూడా భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చి అతిగా భారీ ఎత్తున ఈ దుర్గామాత తల్లి అందరూ కూడా ఆశీర్వాదం చేసి బాగా ప్రజల్లోకి 18 పంచాయతీల నుంచి, అట్లా కర్ణాటక నుంచి, ఇట్లా తమిళనాడు నుంచి కూడా దుర్గామాతమ్మకి పాలాభిషేకం బాగా వచ్చి అందరూ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ దుర్గామాతమ్మకి కమిటీ సభ్యులు కావచ్చు, ఇంకా సభ్యులందరూ కూడా బాగా అందరినీ సక్సెస్ చేసి ఆ అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కూడా ప్రోగ్రామ్ని బాగా హైలైట్ చేసి అందరికీ భోజనాలు కావచ్చు, అదేవిధంగా పాలాభిషేకం కావచ్చు, అన్ని రకాలుగా కమిటీ సభ్యులు బాగా ముందుండి నడిపించిన సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చే దీనికి కూడా దసరా ఉత్సవాలు కూడా ఇంకా బాగా ఎత్తున చేయాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. అదేవిధంగా ముందు రేపు దసరా శుభాకాంక్షలు అందరూ కూడా వీకోట మండలంలో నా ఎంపీపీ, నేను జడ్పీ చైర్మన్ గారు కావచ్చు, నేను కావచ్చు, అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి, దుర్గా మాత కమిటీ చైర్మన్ గారికి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. సదాశివారంభం వ్యాసశంకర మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఇవాళ దుర్గాష్టమి సందర్భంగా శరన్నవరాత్రిలో విశేషమైన అమ్మవారి సేవా భాగ్యం అమ్మవారికి అందరికీ కలగజేసింది. ఉత్తరోత్తర ఈ దేవాలయం మహిమ గురించి చెప్పాలంటే, ఈ దేవాలయము ఒకానొకప్పుడు ఇది అగ్రహారము. ఇక్కడ అమ్మవారు విశేషమైనటువంటి సేవలు ఎన్నో జరిగాయి. ఒకప్పట్లో కాలగర్భంలో కొన్ని విషయాల వల్ల అమ్మవారి యొక్క దేవాలయము జీర్ణోద్ధరణకు నోచుకున్నది. తదుపరి ఈ దేవాలయం వల్ల ఎంతోమంది ఇక్కడ మహిమలు చూశారు. 14 ఏళ్లుగా అమ్మవారి యొక్క విశేషమైన మహిమను కనబరచడమే కాకుండా ఎంతోమంది భక్తాదులకు ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను అమ్మవారి యొక్క మహిమలు చూస్తూనే ఉన్నారు. 108 కలశాలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పాలకాభిషేకాలు విశేషమైన శోభయాత్ర ఈరోజు దాదాపు 4,000 చిల్లరకు పైన ఈ కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారి యొక్క దినదిన ప్రవర్ధానంగా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారి యొక్క దీపారాధన కానీ దాదాపుగా చాలా వరకు ఇక్కడ అమ్మవారి యొక్క మహిమల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క కొంగు బంగారంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని శరణాగతం చేసిన వాళ్ళకి విశేషమైన ఫలాలు దొరుకుతున్నాయి. ఈవేళ ఎంతోమంది అమ్మవారికి పాలకలశాలు సమర్పించారు. ఉత్తరోత్తర ఇదే విధంగా ఈ కమిటీ కానీ ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా సమయంతో ఈ యొక్క దేవాలయంలో ఎంతో విశేషమైన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఉత్తరోత్తర ఇదే విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో ఉత్తరోత్తర ఈ దేవాలయం ఇలాగే కొనసాగాలని మరీ ప్రార్థిస్తూ ఇదే విధంగా అమ్మవారికి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మీ మీద అని
అని భగవంతుని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై దుర్గామాత. పద్నాలుగవ దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు 4500 మంది మహిళలు పాలాభిషేకానికి 4500 కలశాలతో ప్రారంభమయ్యి అక్కడి నుండి వీరాంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ఊరేగింపుగా శోభాయమానంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఆలయం వద్దకు వచ్చి చేరుకొని తానే స్వయంగా పాలాభిషేకము అమ్మవారికి చేయడము జరిగినది. ఈ శోభాయాత్రకు వచ్చిన ఆలయ మన వీకోట పుర ప్రజలు మరియు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరూ అమ్మవారిని ఊరేగింపుగా తలించుకుంటూ వచ్చి అభిషేకం చేయడము జరిగింది. ఈ అభిషేకానికి మా అన్నప్రసాదము దాదాపుగా 16,000 మంది ఈ భక్తులు హాజరవడం గమనార్హం. ఈ శోభాయాత్రను చూడటానికి మన గిన్నీస్ బుక్ ఆఫ్ ఢిల్లీస్ వారు కూడా ఢిల్లీ నుంచి రాత్రి ఇక్కడే బస్ చేసి వారు కూడా ఈరోజు మన ఢిల్లీ అవార్డు కూడా మన ఆలయ కమిటీకి సమర్పించడము జరిగింది. ఇటువంటి శోభాయాత్ర ఎక్కడ కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ఎక్కడ కానీ మన భారతదేశంలో ఇదే ఇంత పెద్ద మహోన్నతంగా చేయడము గమనార్హము. ఈ తల్లి భక్తి శ్రద్ధలతో చేసిన వారికి వీకోట పుర ప్రజలకు వచ్చిన భక్తాదులకు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, అమ్మవారి అనుగ్రహము ప్రతి ఒక్కరికి కలగాలని ఆ అమ్మవారిని కోరి ప్రార్థించుకుంటాము. జై దుర్గామాత. అందరికీ నమస్కారం. ఈరోజు దుర్గామాత శోభయాత్ర పాల కలశాలతో అత్యంత అద్భుతంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4005 కలశాలతో ఈరోజు ఆ ఊరే వేణుగోపాల స్వామి గుడి నుండి శోభయాత్రగా బయలుదేరి అటు వీరాంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేసుకొని మరలా ఇక్కడ చేరుకోవడం దుర్గామాత ఆలయం దగ్గరికి 4005 కలశాలతో కూడా అమ్మవారికి పాలాభిషేకం చేయడం, అటు పిమ్మట ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ కూడా ప్రసాదం అందరికీ అందించడం, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అన్నీ కూడా పూర్తి స్థాయిలో దిగ్విజయమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దుర్గామాత ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.